ఒక మాటరా, మమతకి మస్తు తెలివి ఉంది అనుకున్నా, ఈ ఒక్క మాటలో ఒడగొట్టు. ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవచ్చా? అస్సలు తెలుసుకోరాదు. పెళ్లికి ముందు ఒక లెక్క ఉంటారు, పెళ్లి తర్వాత ఇంకో లెక్క ఉంటారు. ఈ రోజు డీలకు వెళ్ళిన తర్వాత కొన్ని రూమర్స్ వస్తున్నాయి అమ్మాయి మీద. అలాంటి కష్టాలు నువ్వు కూడా పడ్డావు కాబట్టి మమత వాస్తవంగా వీడియోలో మాట్లాడిందా, కావాలని తమ్ముల మీద వేసిరు అట్లా? తమ్మిల్ మీద వాళ్ళు వేసి వాళ్ళు హైప్ చేసుకోవడానికి మమతని కాంట్రవర్సీ చేసిరు. ఆ టాపికే లేకుండా తమ్ములని అట్లా రాయాలని థాట్ ఎట్లా వచ్చిందంటే అనుకుంటారు. మమతనే మాట్లాడింది అనుకోవచ్చుగా. స్టార్టింగ్ నేను ఇప్పుడు నిన్ను కూడా బెదిరిస్తున్నా. నేను బెదిరి ముందుగా అయితే ఫస్ట్ వీడియో చూడు, ఓవర్ మాట్లాడిరా మాట, నేనేమన్నా దానికి అది చూసినాక నాతో మాట్లాడు, సరేనా? ఏమనిపించింది నీకు ఒక ఆడపిల్ల గురించి అట్లా రాసి అట్లాంటి తమ్ముళ్ళని పెట్టినప్పుడు ఏమనిపించింది? నేనన్నా అడిగినా కూడా, నేను అన్నాను అక్క నెక్స్ట్ జానులీరి అండ్ శేఖర్ మాస్టర్ అని నేను అన్నానా. ఎందుకు వేసినావు అంటే అది మనం అనుకున్నాం కదరా, అనుకున్నాం కదా జానీ మాస్టర్ అయిపోయింది శేఖర్ మాస్టర్ అంటే, సరే వీళ్ళు హైప్ చేసుకోవడానికి వేసుకున్నారేమో అనుకున్నా. వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో, నీకు పని లేదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే వాళ్ళకు కూడా ఒకటే రిప్లై కూడా ఇచ్చిన, అక్క వీడియో చూడు నేనేం మాట్లాడినా, అందరు అట్లా అనుకుంటున్నారు అని చెప్పి చూసి తమ్మేలు చూసి ఇష్టం వచ్చినట్టు పెట్టిరన్న కామెంట్లు. అందుకే నేను నీకు నోలుతూరు ఎక్కువ కాబట్టే నీకు అవకాశాలు రావట్లేదా అని చెప్పేసి కూడా అన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పిన, ఫస్ట్ మీరు మొత్తం చూడురి నేనేం మాట్లాడినా, జానీ మాస్టర్ గురించి ఏం మాట్లాడినా, మా మలిక్ తేజ్ అన్న గురించి ఏం మాట్లాడినా దాని గురించి చూడురి, ఫోక్ ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడినా చూడురి. నేను అసలు ఆ మాట అన్న ముందుకే మీరు ఎట్లా పెడతారు కామెంట్లు? నువ్వు మొత్తం చూసినాక అమ్మాయి ఏం మాట్లాడింది, కానీ నువ్వు మాట్లాడని సబ్జెక్టు తమ్ముళ్ళ మీద వేసుడు కూడా తప్పే కదా. వాళ్ళు కామెంట్లు పెట్టేదే నీకు ఎట్లా పెడతారని క్వశ్చన్ చేస్తున్నావు కదా. మరి తమ్ము పెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేము? వాళ్ళని కూడా అడిగిన, ఫస్ట్ మీరు తమిళ్ మారుస్తారా మార్చరా? మారుస్తాం మమత అని కొన్ని తమిళ్స్ కూడా చాలా మార్చుకున్నారు. ఓకే, సో ఇది యాక్చువల్లీ అన్నది యాంకర్, నేను కాదు. మీరు కావాలంటే మొత్తం చూడొచ్చు, మీరు యాంకరే అన్నది. నాకు ఒక ట్రోల్ వినిపిస్తుంది, జనాలు అనుకుంటారు కామెంట్లను చూసి అని అంటే, అవునక్క నిజమే అందరు అట్లనే అనుకుంటారు, నిజంగానే సార్ అంత అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరు అట్లా అంటున్నారు అన్న తప్ప వాళ్ళే నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా. ఓకే, ఒక మాట మీరు ఇప్పుడు మాట అన్నారు కాబట్టి జానులిరి డీలా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఒక ఆడపిల్ల, మీరు ఒక ఆడపిల్ల, ఆమె ఒక ఆడపిల్ల, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయను. బేసిక్ గా జానులిరి దాంట్లో పర్ఫార్మెన్స్లు మెచ్చుకునేంత ఉన్నాయా లేవా? ఓపెన్ గా చెప్పు. నిజంగా చెప్పాలంటే మెచ్చుకునే అంత ఉన్నాయి, కానీ సేమ్ వేస్తుంది ప్రతి దానికి, డాన్సెస్ సేమ్ వేస్తుంది అండ్ ఇంకా సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అదో రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కాబట్టి జనాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నెగిటివ్ ఇచ్చేస్తున్నారు. మొత్తం కామెంట్లన్నీ చూస్తే కూడా అక్క గురించి మొత్తం నెగిటివ్ పెడుతున్నారు. ఓకే, ఒక మాట, ఆమె శేఖర్ మాస్టర్ ఒక సినిమా దాంట్లో ఒక బిజీ పర్సన్, ఫోక్ సాంగ్స్ చూసేంత టైం ఉండదు బేసిక్ గా మొత్తం. కాబట్టి జనాలు కూడా ఫోక్ చాలా తక్కువ చూస్తారు. మేబీ తక్కువ మీన్స్ అన్ని పాటలు కాదు, ఇట్టైన సాంగ్లు ఉన్నాయి తక్కువ. కాబట్టి అమ్మాయిది ఆ కొత్త స్టైల్ అనిపించచ్చు కదా. అంటే ఈ స్టైల్స్ అన్ని వెస్టర్న్ ఇవన్నీ చూసి ఈ ఫోక్ అమ్మాయిని అవి ఇచ్చేసరికి ఈమె దానివల్ల హైలైట్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఫోక్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళందరు కొత్త స్టైల్ అనుకుంటున్నప్పుడు నెగిటివ్ ఎందుకు కామెంట్లు పెడుతున్నారు? 100% ఉంటది. మమత మాట్లాడిందని తమ్ముళ్ళని పెడితే నెగిటివ్ కామెంట్స్ రాలేదా? వచ్చినాయి 100%. ఒక మనిషి, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మమత ఇంత మంచిది కదా, మమత మంచిదని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, చెడ్డదని వెనుక మాట్లాడిన కూడా ఉండొచ్చు. ప్రతి మనిషికి ఉంటారు అది. దాన్ని బట్టి నేను ఒకటే చెప్తా, జానులిరి చేస్తుంది, శేఖర్ మాస్టర్ పొగుడుతుండు అంటే తప్పు పట్టుకోవడమేనా? ఒక ఆడపిల్లని ఒకరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఏదో ఉండొచ్చు అని అనుకోవడమేనా? అట్లా ట్రోల్ చేయడం కరెక్టేనా నీ దృష్టిలో? అసలు అది నిజం చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. నేను కూడా చాలా మందికి నేనండి ఐ డ్రీమ్ తరపున కానీ ఇంకా వేరే ఛానల్ తరపున కానీ చెప్పాను. నేను జానులీరి అక్కని తప్పు పట్టలేదు, శేఖర్ మాస్టర్ ని తప్పు పట్టలేదు. వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. జానులీరి అక్క చిన్నప్పటి నుంచి డాన్స్లు వేసుకుంటూ వచ్చింది, అలాగే శేఖర్ మాస్టర్ ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఇప్పటి వరకు ఎక్కడ లేని నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు ఈ షోలో ఎందుకు ఇస్తున్నారని కూడా నేను అడిగాను. సో వాళ్ళకు కూడా చెప్పాను, ఒక ఫస్ట్ మీరు తమిళ్ మార్చండి,
ఎందుకంటే తర్వాత నువ్వు నాది ఇంకోటి కూడా బదులు మాట్లాడినట్టు అనిపించింది అందులో. ఏమని అవును, ఏం లేదే జాన్వరి ని మెచ్చుకుంటుండా. ఎప్పుడు ఒకనొక నేను దాంట్లో రీల్స్ చూసింది, అది వాస్తవమా కదా చెప్పు. మాట్లాడినవని నేను చెప్పట్లేదు, నాకు లేదు వినిపించింది. అసలు జనాలు అందరు ఏమనుకుంటారంటే అవును శేఖర్ మాస్టర్ ఏది లేనిది శేఖర్ మాస్టర్ కి ఏం సంబంధం లేనిది ఆమెను మెచ్చుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు అన్నారని చెప్పి నీకు అది పెట్టినా నేను చెప్పిన అది ఒక మాట అంతే. మనకు తెలిసి ఒక మనిషి రెస్పెక్ట్ చేయడం కావచ్చు, పొగడడం కావచ్చు అంటే ఉమ్. సంబంధాలు ఉన్నట్టేనా? అది మనం అంటే నా తరపున చెప్పాలంటే కొంతమందికి అది నెగిటివ్ కావచ్చు కానీ కొంతమంది దానికి లైఫ్ అది లైఫ్ నిజం చెప్పాలంటే ఆమె డాన్స్ చేస్తుంది అంటే ఆమె నిరూపించుకోవడానికి డాన్స్ చేస్తుంది. ఆమెకి నెగిటివ్ ఆ కామెంట్స్ వయసులో వస్తున్నాయి అంటేనే ఆమె పైకి వెళ్తుందని అంటారు. సూపర్. నేనేమంటా ఇప్పుడు ఎంతో కొంత ఎవరు టాలెంట్ లేనిది మెచ్చుకోడు. ఇప్పుడు ఏం పర్ఫార్మెన్స్ లేదు మెచ్చుకుండా అంటే అది వేరే విషయం. పర్ఫార్మెన్స్లు కూడా అట్లా ఉన్నాయి డిఫరెంట్గా. అవును కష్టపడుతుంది మనకు చేతనైతే. నేనేమంటా ఇప్పుడు జానులిరి నాకు నచ్చిందని చెప్పట్లే, ఒక ఆడపిల్లకి నేను చెప్తున్నా అంతే. ఆ కష్టం ఎట్లుంటుంది బేసిక్గా నేను ఓల్డ్ వెనక టైంలో నా ఫాస్ట్ నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్ కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు. ఈ వయసులో అవును. ఇక్కడ ఫోక్ చేసుకుంటా అక్కడ డీ చేసుకుంటా ఒక ఆడపిల్ల సింగిల్ పేరెంట్ తెలుసు అంతవరకు రావడం అనేది మమత దృష్టిలో ఏంటి? నిజంగా కష్టపడే వచ్చింది. ఉమ్. నేను కాదని అనట్లేదు కానీ ఆ కామెంట్ల వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అట్లా అన్న తప్ప నేను అసలు నిజంగా నిన్ను ఉద్దేశించి ఏం అనలేదు అక్క. నిజంగా అందరూ ఆ కామెంట్లు అంటే ఆ కామెంట్లు అలా పెట్టారని తర్వాత తమ్మెల్స్ తీసేయమని చెప్పాను కానీ వాళ్ళు కూడా తీయలేదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను జానులి అక్కని అండ్ శేఖర్ మాస్టర్ ని కావాలని ఇరికిచ్చిన అంటే వాళ్ళు చాలా మంది అనుకుంటున్న విషయం ఇదే. వీళ్ళిద్దరి మీద పడితే ఈ అమ్మాయికి హైప్ వస్తది అని అనుకుంటారు కానీ నేను నిజం చెప్తున్నా నేను వారిద్దరి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ఒకవేళ నోట్ జారి ఏమైనా మాట్లాడున్నా గానీ క్షమించండి. సూపర్. క్షమించమని అడిగినామని కాదు, నువ్వు ఇచ్చిన క్లారిటీ బాగుంది. ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడలేదన్నా. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఏమంటారు అలా చేయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, ఏం లేదు, పోయేది ఏమీ లేదు. నాకు హైప్ కావాలనుకుంటే నాది నేనే చేసుకోవచ్చు. అరే నువ్వు వైఫ్ కావాలంటే నీ దగ్గర ఉంది వచ్చాడు బొచ్చు కంటెంట్ కంటెంట్ ఉంది సో నేనే చేసుకోవచ్చు కానీ డెఫినెట్ నాకు గా. అలాంటి ఉద్దేశం లేదండి. దయచేసి మీరు పెట్టేటప్పుడు కామెంట్స్ పెట్టేటప్పుడు దయచేసి ఆలోచించి పెట్టండి. ఎందుకంటే అవి నాకు మనసుకు తగులుతున్నాయి మీరు అనే మాటలు. ఒకరోజు నేను ఏడ్చాను కూడా తెలుసా, నేను ఏడ్చాను కూడా. ఒక ఆయన అన్నాడు నీ నోటి దూలు ఎక్కువ ఉంది కాబట్టి నీకు అవకాశాలు లేకుండా చేసిండు ఆ దేవుడు అన్నాడు. దేవుడు ఏం చేయలేదండి, మీరే చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా నేను మాత్రం వాళ్ళని తప్పుగా అనలేదు. ఈ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ఇంకా మిగతా ఛానళ్ళ ద్వారా కూడా చెప్పినా వాళ్ళని ఎక్కడ నేను తప్పుగా ఉద్దేశించి అనలేదు. జనాలంతా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అన్న తప్ప ఇంకా నేను దానికి మించి ఏం మాట్లాడలేదు. అసలు వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారని నేను ఎక్కడ చెప్పలేదు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారేమో అని ఆ అక్క అంటే ఓకే ఏమో అక్క కలిసి ఉండొచ్చు అని నేను అన్న తప్ప ఇంకా దానికి సమాధానం నేను అసలు ఇప్పటి వరకు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మమతని ఇంకా ఇంకా దిగదార్చకండి ప్లీజ్. దయచేసి ఇంకెప్పుడు ఇట్లాంటి కామెంట్స్ పెట్టకండి. నాకు భయం వేస్తుంది. మీ కామెంట్సే నాకు తగులుతున్నాయేమో ఆ బాధ అనేది కొంచెం లోపల ఉంది. నేను ఇప్పటికీ చాలా ఛానళ్ళ ద్వారా చెప్పినా నేనైతే ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఒకవేళ తక్కువ చేసి మాట్లాడినా అనుకుంటే గనక దయచేసి క్షమించండి. ఓవరాల్ గా మమత నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటుంది, ఏం చేయబోతుంది? నేను మంచి తెలంగాణ స్లాంగ్ లో ముచ్చట్లు చెప్పి నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. ఈ ఫోక్ సింగర్ గా ఎట్లాగో నాకు ఛాన్సులు రానివ్వకుండా చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. వాళ్ళకు కూడా నేనంటే ఏమో నిరూపించుకోవాలి. ఒక్క పాట నాకు హైలైట్ కావాలి. నేను కూడా వెళ్ళి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించాలి ఒకసారి. నా బాధ నేను చెప్పుకోవాలి. నాకు అదొక్క అవకాశం వస్తే గనక అన్నీ చెప్పుకుంటా. అక్కడ అది అంటే దానికన్నా ముందే నేను ఒక తెలంగాణ స్లాంగ్ లో అమ్మాయి బాగా చెప్తది, వార్తలు బాగా చెప్తది ఎవరైనా ఉన్నారు అంటే నాకు ఆ సుజాత అక్క అందరి పేర్లతో సహా మమత పేరు కూడా వినిపించాలి, సావిత్రక్క వాళ్ళందరి పేర్లతో సహా నేను కూడా నా పేరు కూడా. ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది మమతకి ఈ మీడియాలో ఎలా వచ్చిందంటే ఒకరోజు బాగా ఆలోచిస్తుంటే మా
చుట్టాలు ఒక ఆయన ఉండి ఇట్లా ఉన్నాడు ఆయన తొలి వెలుగులో చేస్తాడు, తెలంగాణ ప్రోగ్రామ్ చేస్తున్నాడు అంటే నేను వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడి అన్నా నేను చేస్తానన్నా, నాకు రాకున్నా కానీ చేస్తానన్నా, నేను చేస్తా అన్నా. చెయ్యలేదు ఈ అమ్మాయి వెళ్ళిపో అంటే ఆయన అన్నాడు లేదు చేస్తాడు ఈ అమ్మాయి, ఎలా ఎవరైనా మా అన్నయ్య రాచకొండ రమేష్ అన్న. రాచకొండ రమేష్ అన్న. ఓకే ఓకే. సో అవకాశం ఇప్పించింది ఫస్ట్ తనే, ఎందుకంటే నువ్వు అన్నావు కదా సున్నం పెట్టిన అదే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం ఆ పెట్టి. మాట ఎందుకన్నంటే ఒక మాట, ఒక మనిషి నోట్లకి ఏదైనా గుంజేటప్పుడు ఓ మాట వేయాలి కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఆ విషయంలో నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, కాకపోతే క్లారిటీ కోసం అడిగిన. నిన్ను హట్ చేయాలనో కాదు, నిన్ను కించపరచాలనో కాదు. ఒక ఆడపిల్లగా నేను 100% రెస్పెక్ట్ చేస్తా, నీ కష్టం ఏందో నాకు తెలుసు, ఆ మాత్రం అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి. చూసావా ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలు అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎక్కడైనా ఏడ్చానా నేను? ఇంత లోపల ఆ బాధ అంతా ఇట్లా మింగుతుంటా తెలుసా. అమ్మో వీళ్ళు ఇక్కడ ఏడిపిస్తారేమో నన్ను ఏమన్నా అని ఏడిపిస్తారేమో అనుకున్నా. 100% అంటే ఎక్కడో ఒక దగ్గర బయటికి రావాలి, కనెక్టింగ్ అనేది అవుతుంది. 100% బయటికి రావాల్సిందే, ఆ బాధ చెప్పుకోవాల్సిందే. అసలు చెప్పుకుంటేనే తీరిపోతుందని నేను కొంతమంది అంటారు నా స్టేటస్ చూసి, ఎందుకు మమత ఎంత బాధపడుతున్నావు, ఎందుకు నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదా అంటే 100% ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు. ఒక జాబ్ కావాలన్నా సపోర్ట్ చేయరు. ఇంకో విషయం ఏంటంటే గోపి అని, గోపి టేకుల, ఆయన లిరిక్ రైటర్, ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. అన్నయ్య అన్నయ్య అనను, దేవుడు నిజం చెప్పాలంటే దేవుడు ఇచ్చిన అన్నయ్య అనుకుంటా నాకు. సూపర్. సో ఆయన ఒక పాట ఇచ్చిండు నాకు మొన్న, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వని. ఆ పాట తర్వాత నిజంగా ఆయన అనుకున్నాడు ఈ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది, ఈమెను ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, ఆమె చేతుల మీద ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది అని ఎంత మందికి చెప్పిండంటే అంత మందికి చెప్పిండు ఆయన. సో ఆయన ఇప్పటికీ నాతోటే ఉంటాడు, సో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఏ సాంగ్ వచ్చినా గానీ తన తరపున నాకే చెప్తాడు. ఓకే, ఒక మాట, ఇది నీకు కొంచెం హర్టింగ్ అనిపించచ్చు. సింగింగ్ లో ఏదైనా సాంగ్ పాడేటప్పుడు, పాడిన తర్వాత కావచ్చు, ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చింది కావచ్చు, ఈ సాంగ్ ఇట్లా వాడకపోయి ఉంటే బాగుండేది, ఖరాబ్ చేసిన పాటను అని రిలీజ్ అయినా కావచ్చు, ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? నేను పాడిందంటే చాలా బాగుందని చెప్పిన వాళ్ళే ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఈ సాంగ్ నేను వాడకపోతే బాగుండు, ఖరాబ్ అయింది అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? ఎక్కడ రాలేదు. ఓకే, నేను అలాంటి పాటలు కూడా పాడలేదు. ఓకే, మళ్ళీ పాటలలోకి వచ్చినాము. యాంకర్గా ఓకే, తొలి వెలుగా ఫస్ట్, తొలి వెలుగు తర్వాత తొలి వెలుగులో అనేవాళ్ళు వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అది తీసేశారు ఆ ఛానల్లో. అది అయిపోగానే నెక్స్ట్ నేను ఏం చేయాలి, నాకు ఎవరు తెలుసు, నాకు ఎవరు తెలీదు, ఎలా వెళ్ళాలి అని చూస్తుంటే అప్పుడు ఫిలిం ప్రీ అనే ఒక ఛానల్ ద్వారా పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ని నేను అది చేసినాక హైలైట్ అయినా. అరే ఓకే ఓకే, ఒక వీడియో చేసిరు ఇమ్రాన్ అన్నతోని. ఓకే, ఎట్లా మీ కనెక్షన్, ఎట్లా ఇమ్రాన్ అన్నతో, ఎట్లా పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఎట్లా పరిచయం? ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి అన్నది అక్క నువ్వు చెయ్యక్క ఇంటర్వ్యూ చాలా బాగా పోతుంది, నువ్వు తెలంగాణ స్లాంగ్ మస్తు మాట్లాడుతున్నావు, నువ్వు చెయ్యక్క అంటే సరే అని చెప్పి చేసిన. చేస్తే వాళ్ళు ఏం చేసిరంటే నా వీడియో పెట్టుకొని వాళ్ళు మస్తు సంపాదించుకున్నారు. అంటే తప్పుగా అనుకుంటారు ఇమ్రాన్ ని, మళ్ళీ తప్పుగా అనుకుంటారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దాని వల్ల నీకు ఎలివేషన్ కూడా అంతే వచ్చింది అంట. అంతే వచ్చింది. అంటే మమత అనేది వాళ్ళు నన్ను కూడా బైక్ మీద ఎక్కించుకొని, అంటే హయాబుసా అనే బైక్ మీద ఎక్కించుకొని అదొకటి చేసుకున్నారు. అలాగే నా మెడలో పాము వేసి అది కూడా ఒకటి చేసుకున్నారు. ఓకే, ఒక మాట ఇంతకుముందు అన్నవరా, మధ్యలో వస్తున్నా అనుకోకు, ఏదైతే నువ్వు మాట అన్నావు నా వీడియోతో, వాళ్ళు ఇమ్రాన్ ఇంటర్వ్యూలు చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు లేరా? మస్తు మంది, అస్సలు చేతుల మీద లెక్క పెడతావా, అంతమంది ఉన్నారు. ఆయన యూస్ చేసుకొని మస్తు సంపాదించుకుంటారు. ఏమనిపించింది ఇమ్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు? చెప్పాలంటే ఇమ్రాన్ నన్ను మంచిగా చూసిండు, వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడిండు, మేమిద్దరం జోకులుగానే చేసుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూనే 100 సార్లు పెట్టుకున్నారు ఆ ఛానల్లో, ఆ కట్సే 100 పెట్టుకున్నారు ఆ ఛానల్లో. ఇక్కడ చూడు మొత్తంలో ఆ ఛానల్లో పాపులర్ వీడియో ఉందంటే మమతా బాసానే ఉంటది. గట్టిగా చుష్షు వంచినట్టున్నారు వీడియో చూసినా నేను. భలే ఏమనిపించింది బైక్ ఎక్కంగా నీకు? నాకు ఫస్ట్ ఏమనిపించలే కానీ వాడు ఫస్ట్ స్పీడ్ గా వెళ్ళినప్పుడు అని గట్టి గుద్దిన. ఎవరిని? గంగుగానే. గంగు ఉన్నాడా? గంగుగాడే ఎక్కించుకున్నాడు బైక్, గట్టి గుద్దిన.
ఓకే. ఇంటర్వ్యూ కోసం వెళ్ళావా ఇమ్రాన్ అన్న దగ్గరికి? ఆ, అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్తే నువ్వు ఫస్ట్ అయితే ఎక్కు నేను చెప్తా బైక్ ఎక్కన్నాడు. ఉమ్, లేదు నేను ఎక్కను నాకు భయం అవుతుంది అన్న. ఉమ్, లేదు ఎక్కు నువ్వు ఎక్కువ అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. ఉమ్, ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిను. కొంచెం దూరం వెళ్ళినాక మరీ స్పీడ్ అయ్యిండు. ఉమ్, అప్పుడు గట్టి గుద్దిన తమ్ముని. ఉమ్. ఇక అప్పుడు కొంచెం స్లో చేసి ప్లీజ్ నీకు దండం పెడతా దింపు 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 నేను కింద పడ్డానంటే ఈ రోజు ఏమైనా అవుతుంది నాకు అని చెప్పేసి ఓకే. అది